హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఎంసెట్ నీట్ పాయింట్ ఆఫ్ లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం మనం లెసన్స్ ఏవైతే చాప్టర్స్ అని కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి లీవ్స్ సంబంధించిన కొన్ని వీడియోస్ ఏదైతే మనం అప్లోడ్ చేయడం జరిగింది, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. దీనికి సంబంధించి నెక్స్ట్ దాని కంటిన్యూస్గా వస్తున్నటువంటి వీడియో ఇది. ఈ వీడియో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మోడిఫికేషన్స్ ఆఫ్ లీవ్స్. సో లీఫ్ తాలూకా మోడిఫికేషన్స్ ఏంటంటే మనం ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ వస్తే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోట్ కింద రావడం జరుగుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు మోడిఫికేషన్స్ ఆఫ్ లీవ్స్ తాలూకా మోడిఫికేషన్స్ ఏంటంటే మనం చూద్దాం. ఆల్రెడీ మనం రూట్ మోడిఫికేషన్ చూసాం, స్టెమ్ మోడిఫికేషన్ చదివాం. నెక్స్ట్ వస్తుంది ఏంటంటే లీఫ్ మోడిఫికేషన్, అంటే లీవ్స్లో ఉన్నటువంటి మోడిఫికేషన్స్ ఏముంటాయి అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి లీఫ్ తాలూకా మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఫోటోసింథసిస్ చేస్తుంది. మనకంటే అంటే మేజర్ ఫోటోస్ అంతా కూడా మనకి లీఫ్లో జరుగుతుంది. సో ఇది మెయిన్ ఫంక్షన్. ఇది కాకుండా ఎక్స్టర్నల్గా అడిషనల్గా ఎటువంటి ఫంక్షన్ చేసినా దాన్ని మనం మోడిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇవి ఏంటంటే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూడొచ్చు, లీవ్స్ ఆర్ ఆఫ్టెన్ మోడిఫైడ్ టు పెర్ఫార్మ్ ఫంక్షన్స్ అదర్ దాన్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ కాకుండా అదర్ దాన్ అంటే వేరే ఫంక్షన్స్ ఏమైనా కూడా పెర్ఫార్మ్ చేస్తే అటువంటి వాటిని మనం ఏంటంటే కన్వర్టెడ్ ఇంటూ అటువంటి వాటిని మనం ఏంటంటే మోడిఫికేషన్స్ అంటాం. సో అలా అందులో మనం చెప్పిందంటే ఫస్ట్ మోడిఫికేషన్ ఏంటంటే టెండ్రిల్స్. టెండ్రిల్స్ అంటే ఏంటి? దే ఆర్ కన్వర్టెడ్ టెండ్రిల్స్ ఫర్ క్లైంబింగ్ యాజ్ ఇన్ పీస్. సో పీ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, పీ ప్లాంట్స్ అంటే బఠానీ మొక్కలను వాటిలో కూడా ఏమవుతుందంటే ఏవైతే లీవ్స్ ఉన్నాయో, లీవ్స్ అనేవి మనకి టెండ్రిల్స్ కింద ఫామ్ అవుతాయి. మనకి ఆల్రెడీ ఇదివరకు మనం స్టెమ్ టెండ్రిల్స్ చెప్పుకున్నాం అక్కడ. సో స్టెమ్ టెండ్రిల్స్ అనేవి మనకి కుకుమర్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్, గ్రేప్ వైన్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. కానీ ఇక్కడికి వస్తే టెండ్రిల్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏమవుతుందంటే పీ. సో మనకి ఏదైతే బఠానీ మొక్కలో కూడా మనకి ఏంటంటే స్లెండర్గా స్పైరల్లీ కాయిల్ స్ట్రక్చర్స్ కింద లీవ్స్ అనేవి కన్వర్ట్ అవుతాయి. ఇలా కన్వర్ట్ అయిన వాటిని మనం ఏంటంటే టెండ్రిల్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇవి దేనికి యూజ్ అవుతాయంటే క్లైంబింగ్కి యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇవి కూడా వీక్ స్టెమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పైకి రావడానికి, ఏదైనా సపోర్ట్తో పైకి రావడానికి ఈ టెండ్రిల్స్ అనేవి అక్కడ యూజ్ అవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, లీఫ్ మోడిఫికేషన్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే టెండ్రిల్స్. ఎగ్జాంపుల్ మనకు పీ ప్లాంట్ చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి స్పైన్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెకండ్ లీఫ్ మోడిఫికేషన్ ఏంటంటే స్పైన్స్. ఇంతకుముందు స్టెమ్ లో మనం థాన్స్ చెప్పుకున్నాం. థాన్స్ అనేవి ఏంటంటే స్టెమ్ మోడిఫికేషన్, స్పైన్స్ అనేది మనకి ఏంటంటే లీఫ్ మోడిఫికేషన్. ఇది ఇక్కడ ఏం జరుగుతుంది? స్పైన్స్ ఫర్ రిడక్షన్ మనం చూడొచ్చు ఇన్ ట్రాన్స్పిరేషన్ అండ్ ఫర్ మనకి ఏంటంటే డెఫిషియన్సీ యాజ్ ఏ మనకి కాక్టీ ప్లాంట్ లో మనకి అంటే డిఫెన్స్ ఇన్ కాక్టీ. సో ఇక్కడ మనం చూడొచ్చు కాక్టీ ప్లాంట్ లో వచ్చేసరికి మనకి ఏంటంటే ఇవి మనకి డెజర్ట్ ప్లాంట్స్. సో డెజర్ట్ ప్లాంట్స్ లో మనకి ఏంటంటే స్పైన్స్ కింద ఏవైతే మనకి లీవ్స్ ఉన్నాయో, లీవ్స్ అన్ని కూడా మనకి అంటే ఇక్కడ స్పైన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. చూడండి, ద ఫ్లెషీ లీవ్స్ ఆఫ్ ఆనియన్. ఇది నెక్స్ట్. అయితే ఇక్కడ మనకి స్పైన్స్ గురించి అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్పైన్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి రెడ్యూస్ అయి ఉంటాయి కొంతవరకు. ఏవి? లీవ్స్ అనేవి ఎందుకు రెడ్యూస్ అవుతాయంటే ట్రాన్స్పిరేషన్ రెడ్యూస్ చేయడానికి. రిడక్షన్ ఇన్ ట్రాన్స్పిరేషన్ రిడక్షన్ చేయడం కోసం లీవ్స్ అన్ని కూడా మనకి అంటే స్పైన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఇది మనకి ఎగ్జాంపుల్ మనం ఇచ్చాడంటే కాక్టీ. ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీని తర్వాత అంటే ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, టెండ్రిల్స్ చెప్పుకున్నాం ఫస్ట్ మోడిఫికేషన్. దానికి ఎగ్జాంపుల్ పీ ప్లాంట్ చెప్పుకున్నాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి స్పైన్స్ ఎగ్జాంపుల్ కాక్టీ చెప్పుకున్నాం. సో వీటిలో మనకి అంటే లీవ్స్ అనేవి స్పైన్స్ కింద, ముళ్ళుల కింద వీటి మన తెలుగులో కంటకాలు అంటాం. ముళ్ళు అంటే మళ్ళా అది కాండ రూపాంతరం. ఈ స్పైన్స్ అన్ని కూడా ఎందుకు స్పైన్స్ కింద లీవ్స్ కన్వర్ట్ అయ్యాయంటే లీవ్స్ తాలూకు సర్ఫేస్ చాలా పెద్దగా ఉండి సన్లైట్ వల్ల, ఎందుకంటే కింద వాటర్ డెజర్ట్ ప్లాంట్ లో వాటర్ అంతా తక్కువ ఉంటుంది, ఆ లోపల వాటర్ అంతా కూడా ట్రాన్స్పిరేషన్ ద్వారా లాస్ అవ్వకుండా లీవ్స్ అన్ని కూడా స్పైన్స్ కింద కన్వర్ట్ అయ్యి ఈ ట్రాన్స్పిరేషన్ రిడక్ట్ చేయడానికి అయితే మాత్రం యూజ్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ ఇది ద ఫ్లెషీ లీవ్స్ ఆఫ్ ఆనియన్ అండ్ మనకి గార్లిక్ స్టోర్ ఫుడ్. నెక్స్ట్ అంటే ఇవి స్టోర్ ఫుడ్ అంటే మనకి ఏంటంటే స్టోరేజ్ లీవ్స్ అని చెప్పొచ్చు ఒక రకాను. ఇవి ఏం చేస్తాయి? ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేస్తాయి. ఏవి? చూడండి, ద ఫ్లెషీ లీవ్స్ ఆఫ్ ఆనియన్, గార్లిక్. మనకి నీరుల్లి అదే మనకి వెళ్ళి రెండింటిలో కూడా మనకి ఏమవుతుందంటే ఇక్కడ లీఫ్ లో మనం తినే ఉల్లిపాయ అంతా కూడా మనకి లీఫ్ తాలూకా బేస్ అంతా కూడా ఏమవుతుందంటే ఇది ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేస్తుంది కాబట్టి స్టోర్ ఫుడ్ మెటీరియల్ అని చెప్పొచ్చు. ఇది నెక్స్ట్ చూడండి, ఇన్ సమ్ ప్లాంట్స్ ఆఫ్ సచ్ ఆస్ట్రేలియన్ అకేషియా. సో అకేషియా తీసుకుంటే ఒక రకంగా మనకి తుమ్మ చెట్టు అంటాం మనకి. దాంట్లో మనకి ఏంటంటే ద లీవ్స్
ఆర్ నెక్స్ట్ పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్. ఇందులో మనకు ఉన్నవి ఏంటంటే పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్. మన ఆల్రెడీ లీఫ్ తలక టైప్స్ లో చెప్పుకున్నాం. పిన్నెట్లీ పామెట్లీ 2 types ఆఫ్ కాంపౌండ్ లీవ్స్ ఉంటాయని. ఇది మనకి పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ కి చెందుతుంది. ఇన్ విత్ ద లీఫ్లెట్స్ ఆర్ స్మాల్ అండ్ షార్ట్ లివ్డ్. ఇందులో లీఫ్లెట్స్ అవి కూడా మనకి అంటే షార్ట్ లివ్డ్, ఎక్కువ కాలం అవి ఉండవు. సో అవి రాలిపోతాయి. చూడండి, ద పెటియోల్స్ ఇన్ దీస్ ప్లాంట్స్ ఎక్స్పాండెడ్. ఇక్కడ మనకి ఏదైతే పెటియోల్ ఉంటుందో, ఎందుకంటే మనకి ఇలా ఉన్నటువంటి పెటియోల్ పైన ఇలా చిన్న చిన్న లీఫ్లెట్స్ అని ఇలా ప్రొడ్యూస్ అవుతాయి. ఈ లీఫ్లెట్స్ అన్ని కూడా షార్ట్ లివ్డ్, ఇవన్నీ కూడా రాలిపోతే ఏదైతే పెటియోల్ ఉందో ఆ పెటియోల్స్ అన్ని కూడా దీస్ ప్లాంట్స్ ఏవైతే ఎక్స్పాండ్ అయ్యి బికమ్స్ గ్రీన్ అండ్ సింథసిస్ ఫుడ్. సో ఇవి గ్రీన్ గా మారి ఇక్కడ లీవ్స్ లేవు కాబట్టి లీఫ్ తాలూకా ఫంక్షన్ ఇక్కడ మనకి ఏదైతే పెటియోల్ ఉందో ఆ పెటియోల్ లీఫ్ తాలూకా ఫంక్షన్ చేస్తుంది. సో ఇలాగా మనకున్నటువంటి వాటిని మనం ఏంటంటే ఫిల్లోక్లేట్స్ అంటారు, ఫిల్లోడ్స్ అని చెప్తాం. వీటిని మనం ఏంటంటే ఫిల్లోడ్స్. సో ఫిల్లోడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇచ్చాడు ఏంటంటే ఆస్ట్రేలియన్ అకేషియా, మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు ఇది. సో నెక్స్ట్ వస్తున్నటువంటి మోడిఫికేషన్ అంటే ఇన్సెక్టివోరియస్ లీవ్స్. నెక్స్ట్ ఏంటంటే ఇన్సెక్టివోరియస్ లీవ్స్. ఇందులో మనకి ఏమవుతుందంటే ఆ పిక్చర్ ప్లాంట్ అంటే నెఫర్టిస్ లో వాటిలో కూడా మనం ఏం చేస్తామంటే ఇంకోటి మనకి ఏంటంటే డయోనియా ఇచ్చాడు, దీన్ని మనం వీనస్ ఫ్లైట్రాప్ అంటాం. ఈ రెండిట్లో కూడా మనకి ఏంటంటే ఈ లీవ్స్ అనేవి ఏమంటే మాడిఫైడ్ లీవ్స్ టు ట్రాప్ ఇన్సెక్ట్స్ ని ట్రాప్ చేస్తాయి ఫర్ దేర్ నైట్రోజన్ రిక్వైర్మెంట్. వాటిలో నైట్రోజన్ కావాలి ప్లాంట్స్ కి. సో నైట్రోజన్ అక్కడ ఉన్నటువంటి ఏరియాలో నైట్రోజన్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా మనకి ఇన్సెక్ట్స్ ఏవైతే వాటిని అట్రాక్ట్ చేసి ట్రాప్ చేసి ఆ ఇన్సెక్ట్ లో ఉన్నటువంటి నైట్రోజన్ ఇవి తీసుకోవడం జరుగుతుంది. ఇలా జరిగిన వాటి అంటే ఇన్సెక్టివోరియస్ లీవ్స్ అని చెప్పడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ అంటే నెపంతిస్ ఒకటి, లేదా మనకి వీనస్ ఫ్లైట్రాప్ రెండు కూడా మనకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ కూడా ఉంటుంది. మన వెజిటేటివ్ లీవ్స్ అని చెప్పొచ్చు ఒక రకం. ఇది మనకి ఏమవుతుందంటే లీవ్స్ మే ఆల్సో బి మోడిఫైడ్ హెల్ప్ వెజిటేటివ్ ప్రాపగేషన్. కొన్ని లీవ్స్ ఏంటంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ కూడా హెల్ప్ చేస్తాయి. ఇన్ బ్రయోఫిలం ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రయోఫిలంలో మనకి ఏంటంటే ఎపిఫిలస్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో, సో విచ్ అరైజెస్ ఫ్రమ్ ద నాచెస్ ఆఫ్ లీవ్స్ డెవలప్ ఇంటూ అడ్వాంటేజెస్ రూట్స్ వెన్ దే ఆర్ డిటాచ్డ్ డెవలప్ టు ఇండివిజువల్ ప్లాంట్ కింద. సో మనకి బ్రయోఫిలం తీసుకుంటే బ్రయోఫిలం మనకి ఇలా లీఫ్ అనేది ఇలా ఉంటుంది. సో లీఫ్ లో మనకి ఏంటంటే ఇక్కడ నాచెస్ ఉన్నాయి. ప్రతి నాచ్ దగ్గర మనకి ఏంటంటే ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ప్లాంట్ ప్రొడ్యూస్ అయ్యి ఈ ప్లాంట్ మళ్ళీ ఏం చేస్తాం అంటే వేరే దగ్గర ప్లాంట్ ఏం చేస్తే ఇండివిజువల్ మనకి అడ్వాంటేజెస్ రూట్స్ ప్రొడ్యూస్ చేసుకొని అది ప్లాంట్ కింద డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకున్నటువంటి లీఫ్ మోడిఫికేషన్స్. సో టోటల్గా ఎన్ని మోడిఫికేషన్ చెప్తున్నాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెండ్రిల్స్ ఒకటి, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పీ ప్లాంట్. సెకండ్ వన్ స్పైన్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే కాక్టీ ప్లాంట్ అవ్వడం జరిగింది మనకి. నెక్స్ట్ ఏంటంటే బ్రయోఫిలం కూడా దీనికి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ద ఫ్లెష్ అంటే స్టోరేజ్ లీవ్స్కి వచ్చేసరికి స్టోరేజ్ లీవ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆనియన్ ఒకటి, గార్లిక్ ఒకటి రెండు చెప్పుకోవడం జరిగింది. సో దీని తర్వాత వస్తుంది ఏంటంటే ఫిల్లోడ్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఆస్ట్రేలియన్ అకేషియా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సెక్టివోరియస్ లీవ్స్ వచ్చేసరికి మనకి అంటే నెపంతిస్ పిక్చర్ ప్లాంట్ అంటే అలాగే మనకి ఏంటంటే వీనస్ ఫ్లైట్రాప్ ఒకటి రెండు కూడా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సో దీని తర్వాత వస్తుంది ఏంటంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ చేసుకున్నట్టు వెజిటేటివ్ లీవ్స్, దీనికి ఎగ్జాంపుల్ బ్రయోఫిలం. ఇవి మనకున్నటువంటి లీఫ్ మోడల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదే తెలుగుకి వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు పత్ర రూపాంతరాలు మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణజన్య సంయోగక్రియ గాక ఇతర విధులు నిర్వర్తించడానికి పత్రం తరచుగా రూపాంతరం చెందుతాయి. ఇలా వీటిని మనం అంటే పత్ర రూపాంతరాలు. పత్రం తాలూకు మెయిన్ ఫంక్షన్ ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ. అయితే ఫస్ట్ వన్ ఏంటంటే నులి తీగలు. సో కాండం నుంచి అంటే కాండంలో ఉన్నటువంటి గ్రేవ మొక్కల నుంచి కొన మొక్కల నుంచి కూడా నులి తీగలు ఏర్పడతాయి. పత్రాలు కూడా నులి తీగలుగా మారుతాయి. సో చూడండి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి బఠానీ మొక్క తీసుకుంటే మొక్కల్లో మనకి ఎగబరాకడానికి ఉన్నటువంటి నులి తీగలు అనేవి అక్కడ ఫామ్ అవుతాయి. అంటే పత్రాలు ఇక్కడ మనకి నులి తీగలుగా మార్పు చెందడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి కంటకాలు. సో ఈ కంటకాలకు వచ్చేసరికి కంటకాలలో చూడండి కాక్టై మన డెజర్ట్ ప్లాంట్ ఓపెన్సియా కాక్టై అంటే బ్రహ్మజముడు అంటాం. కాక్టై ఈ ప్లాంట్ లో ఏంటంటే ఈలో మనకి బాస్పోస్ సేకరణ తగ్గించడానికి మొక్కల్లో మనకి ఏమవుతుందంటే ఈ పత్రాలే కంటకాలుగా రూపాంతరం చెందుతాయి. ఆ రకంగా బాస్పోస్ సేకరణ తగ్గిస్తాయి. బాస్పోస్ సేకరణ ఎక్కువ పత్రాలలో జరుగుతుంది. పత్రాలు పెద్దగా అభివృద్ధి చెందుంటే దీనివల్ల మనకి వీటికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే నీరు అనేది కోల్పోవడం జరుగుతుంది. సో నీరు కోల్పోవడం తగ్గించడం కోసం ఇక్కడ పత్రాలను కూడా కంటకాలుగా మార్పు చెందడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అంటే నీరుల్లి వెల్లుల్లి. సో వీటిలో మనకి అంటే కండగల పత్రాలు అంటే ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. అంటే నిల్వ చేసే పత్రాలు కానీ చెప్పొచ్చు. ఆహార పదార్థాలు నిల్వ చేసే పత్రాల్లో అటువంటి వాటిని ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ ఇవ్వచ్చు నీరుల్లి వెల్లుల్లి, ఆనియన్, గార్లిక్. నెక్స్ట్ వచ్చేసరికి ఆస్ట్రేలియన్
అక్కడ మనకి పిచ్చాకార సంయుక్త పత్రంలో గలటువంటి పత్రకాలు చిన్నవిగా ఉండి లేత దశలో రాలిపోతాయి. ఇవి చాలా చిన్నవిగా ఉండి లేత దశలో రాలిపోతాయి. పత్రకాలు కూడా రాలిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ మొక్కల్లో పత్ర వృంతాలే మనకేంటంటే పత్రం తాలూకా చేసే పని ఆకుపచ్చిగా మారి అదే ఆ కిరంజని సోమికి జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ అయినా ప్రభాసన అని చెప్పొచ్చు. ప్రభాసనానికి ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియన్ అకేషియా. సో నెక్స్ట్ వస్తుంది తీసుకోవచ్చు. మనం నెక్స్ట్ తీసుకునేది ఏంటంటే ఇక్కడ చూడొచ్చు. దీని మన ప్రభాసనం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత వచ్చేది ఏంటంటే చూడండి, ఇన్సెక్ట్ కీటకాహార పత్రాలు లేదా బోను పత్రాలు అంటాం. బోను పత్రాల్లో మనకి ఏం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు. కొన్నింటిలో మనకి ఏంటంటే మనకి డయోనియా అంటే వీనస్ ఫ్లైట్రాప్ అంటాం, కూజా మొక్క అనబడి నెపంతిస్, రెండింటిలో కూడా మనకి అంటే కీటకాహార పత్రాలు ఉంటాయి. ఇవేంటంటే నత్రజని సంబంధ పదార్థాల కోసం రూపాంతరం చెంది కీటకాలను బంధిస్తాయి. కీటకాలను బంధించి కీటకాల నుంచి ఏదైతే మన నత్రజని సంబంధ పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలను కీటకాల నుంచి తీసుకుంటాయి. ఎందుకంటే ఇవి పెరిగే ప్రదేశంలో నత్రజని లోపించి ఉంటుంది. సో దానికోసం ఇవి కీటకాలను అట్రాక్ట్ చేసి కీటకాలను ఇవి ఏవైతే ఈ కీటకాహార మొక్కల పత్రాలు ఉన్నాయో ఆ పత్రాలు ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్స్ ఏమి 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే నెపంతిస్, రెండోది ఏంటంటే డయోనియా. ఈ రెండు కూడా ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సాకి వ్యాప్తికి తోడ్పడే పత్రాలు ఉంటాయి. దీన్ని మనం ప్రత్యుత్పత్తి పత్రాలు అంటాం. సో పత్రాలు సాకి వ్యాప్తిలో తోడ్పడడం కోసం కూడా రూపాంతరం చెందుతాయి. చూడండి, బ్రయోఫిలం రణపాలు అంటాం. రణపాలాకుల్లో మనకి ఏంటంటే పత్రపు టంచుల్లో గల కుంటల్లో ఏర్పడినటువంటి పత్రోపరిస్థిత మొగ్గలు పత్రం నుండి విడిపోయినప్పుడు అపరూపేలను ఏర్పరచుకొని అవి స్వతంత్ర మొక్కల కింద ఏర్పడతాయి. సో రణపేల ఆకుల్లో మనకి ఏంటంటే అక్కడక్కడ వీటిలో ఇక్కడ చూడొచ్చు, ఈ చివర అవ్వడం జరిగింది. ఇది రణపాల. సో ఇక్కడ మనకి ఇక్కడ కుంట ఉంది. ఇక్కడ మనకి ఏమవుతుంది, మొక్క ఏర్పడి మొక్క నుంచి మనకి ఏమవుతుందంటే ఒక మొక్క అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ మొక్కను తీసుకొచ్చి వేరే చోట మనం ప్లాంట్ చేస్తే అది ప్లాంట్ కింద అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ నెపంతిస్లోకి వచ్చేసరికి కూజాకారం ఉంటుంది ఇక్కడ ప్లాంట్ అనేది. ఇన్సెక్ట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి లీఫ్ తాలూకా పార్ట్ ఏంటంటే చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఇన్సెక్ట్ అట్రాక్ట్ అయ్యి దీనివల్ల వచ్చి లోపల పడిపోతుంది. ఇందులో మనకి కొన్ని లిక్విడ్స్, యాసిడ్స్ లాంటివి ఉంటాయి. ఇందులో దాంట్లో మనకి డిజాల్వ్ అయిపోయి దాని ద్వారా నైట్రోజన్ ఇవి అబ్జార్బ్ చేసుకుంటారు. ఇది మనకి ప్రభాసన, అకేషియాలో ప్రభాసన. ఎందుకంటే దీని మీద లీఫ్లెట్స్ ఉండాలి యాక్చువల్గాను. ఈ పత్రకాలన్నీ కూడా మనకి రాలిపోయి ఈ పత్రం తాలూకా ఏదైతే మనకు ఉంటుందో ఇదే మనకి ప్రభాసనంగా మారి కిరణజన్య జరుపుకుంటాయి. సో ఇది స్టూడెంట్స్ మనకున్నటువంటి పత్రోప సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అయింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.